మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నిమ్మకాయలకి గిరాకీ పెరగడం, ధరలు ఆకర్షణీయంగా ఉండడం వల్ల రైతులు మార్కెట్కి తరలి వస్తూ ఉన్నారు. నిమ్మకాయ మార్కెట్ వద్ద కూడా ఈ మార్కెట్ అంతా కలకలలాడుతున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఏకజామున 4 గంటల నుంచే రైతులంతా కూడా నిమ్మకాయలను తీసుకొని మార్కెట్కి తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధిక రేటు కూడా పలుకుతున్నటువంటి క్రమంలో రైతులు ఆటోల్లో చిన్న చిన్న వాహనాల్లో నిమ్మకాయల్ని మార్కెట్ యార్డ్కి తీసుకొని చేరుకుంటా ఉన్నారు. అదేవిధంగా యార్డు పరిసరాల్లో కూడా వరుసగా నిలబడినటువంటి ఆటోలు బస్తాలతో ఎక్కడ చూసినా నిమ్మకాయలు సువాసనతో ఎదుజల్లుతూ ఉంది. ఇటీవల వరకు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. అయితే ఆటోలో తీసుకొని వచ్చినటువంటి నిమ్మ బస్తాలను దించి వ్యాపారులు వచ్చే వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు దానికంతా కూడా భిన్నంగా ఉంది. వ్యాపారులు బస్తాలను పరిశీలించి తమకు నచ్చిన రేటు చెప్తేనే అమ్మకం జరిగేది. అయితే ధరల విషయంలో రైతులకు ఎక్కువగా వేరే మాట ఉండేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆటోలో మార్కెట్కు చేరకముందే వ్యాపారులు ముందుకు వచ్చి మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆ రైతుల వద్దకే ఆ వ్యాపారులే వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా నాణ్యత బాగుంటే క్షణాల్లోనే ఈ యొక్క బస్తాలు కూడా ఖాళీ అవుతున్నాయి. దీంతో పొదలకూరు ఇటు గూడూరు మార్కెట్లో ప్రస్తుతం ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో నిమ్మ సాగు దాదాపుగా 28,400 ఎకరాల్లో విస్తీర్ణంలో కూడా ఇటు పంట సాగు అయితే చేస్తున్నారు. ఇటు నిమ్మ యార్డు నుంచి ఉత్తరాది రాష్ట్రాలకి ఈ యొక్క రోజుకి 20 నుంచి 25 లారీల 400 టన్నులు ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఎగుమతి రాష్ట్రాలు ఢిల్లీ, వారణాసి, మధుర, కేరళ, బీహార్, పాట్నా రాష్ట్రాలకు ఎక్కువగా ఈ యొక్క నిమ్మకాయలను కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే నిమ్మకాయల యార్డు వల్ల చాలామందికి కూడా జీవనోపాధి కలుగుతుంది. మన రాష్ట్రానికి ప్రధానంగా పోటీగా తెలంగాణలో నకిరేకల్, అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ కాయలు మనకి పోటీగా వస్తుంటాయి ఈ యొక్క ఆంధ్ర నిమ్మకాయలకి. దాంతోపాటుగా ఇటు పొదలకూరు, గూడూరులో మండలాల్లో పండేటువంటి ఈ నిమ్మకాయలు దాదాపుగా అనేక మంది మండలాల్లోనే 4,000 ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నటువంటి క్రమంలో ఈసారి ఈ యొక్క బీజాపూర్ కాయలు అయిపోవడంతో పొదలకూరు ఇటు గూడూరు నిమ్మకాయలకి ధర విపరీతంగా పెరగడం జరిగింది. అయితే దీంతో రైతులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పొదలకూరు మార్కెట్ యార్డ్లో ఇక్కడ రైతులు కూడా ఆనందం. ఎలా ఉంది సార్ రేటు? పర్వాలేదు సార్, బాగానే ఉంది. గతానికి ఇప్పటికి తేడా? గతం అంటే 500-600 అమ్మినాయి జనవరిలో. అప్పుడు కూలీలు కూడా రాలేదు, కోసి వదిలేసిన చెట్ల కింద. నేను ఇప్పుడు ఏమన్నా రైతులు ఒకరు ఆనందంగా ఉండరు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడు రేటు రావడము, దీనికి ఇంత రేటు రావడానికి ఏ విధంగా అనిపిస్తుంది? అంటే రైతులు కాపులు పెద్దగా లేవు, కొంతమంది రైతులకే ఉన్నాయి. దానివల్ల ఈ రేటు వచ్చిందని అనుకుంటున్నాం. ఇటు ధర ఒక్కసారిగా పెరగడంతో కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ ఏమంటారు, ఎలా ఉంది మార్కెట్? బ్రహ్మాండంగా ఉంది. 95 నుంచి 9,500 నుంచి 10,000, 10,200 కూడా పోతాం. పురునాహుడి కూడా 3,000 పోతాం. డిక్కి పొదలకూరు మండలం బాగుంది. శ్యామలంగా బాగా కాయలు బాగా అమ్ముతాయి. ఎందువల్ల అంటారు? మన అదే కూటమి ప్రభుత్వం బాగుంది. గతంలో ఏ విధంగా ఉండేటి నిమ్మకాయల రేట్లు? మాత్రం లేదు. గతంలో పోయినసారి అంతకుముందు అన్నసారి ఇంత మాత్రం కాయలు అమ్మేది, ఇంత మాత్రం నిలబడి అమ్మింది కూడా లేదు. ఈ దాప 3 నెలల నుంచి కాయలు 7,000, 7,500, 8,500, 9,000, 10,500 కూడా కాయలు పోతాయి. రేపు 11,000 కూడా ఉంటాయి కూడా. చూసినట్టుంది. ఇది మన కూటమి బాగుంది. ఏమంటారు సార్? సార్, నా పేరు కాసారం రాఘవేందర్ రెడ్డి, మాది అంకుపల్లి. గత జనవరిలో 600 నుంచి 700 బస్తా అమ్ముతుంది. ఇప్పుడు 10,000 దాకా అమ్ముతుంది. రైతులు అంతా సంతోషకరంగా ఉంది. ఇదే మార్కెట్ కొనసాగితే రైతులు మంచి ఆనందం వ్యక్తం చేస్తారు. అంటే చూడొచ్చు, దాదాపుగా 9,500 నుంచి 10,500 వరకు, అంటే బస్తా 80 కేజీలు ఉంటుంది. ఆ 80 కేజీల బస్తా కూడా 10,500 వరకు రేటు పలుకుతుంది. అంటే గతంలో ఇలాంటి రేటు లేదు. చాలామంది కూడా నిమ్మకాయలని తీసుకొని వచ్చి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. సార్ ఏమంటారు సార్, ఈసారి నిమ్మ రేటు అధికంగా పలుకుతుంది, ఎలా అనిపిస్తుంది? ప్రజలకి ఆశాజనకంగానే ఉంది. ఇంతకుముందు కూలీలు కూడా రాకుండా
ఇబ్బంది పడతా చెట్లు కొట్టేయాలనే పరిస్థితి కూడా ఏర్పడి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అనుకూలించి రేట్లు అమ్మటం వల్ల కూడా కూలీలు వస్తూ ఉన్నాయి. దాంతో నిమ్మ మార్కెట్ ఒక పరిస్థితి గాంచి బాగా డెవలప్లో ఉంది. ఎందుకు కూలీలు కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు ఆశాజనంగా ఉండరు. చూసాం కదా, ఏదైతే ఇటు పొదలకూరు నిమ్మకాయ మార్కెట్, అదేవిధంగా గూడూరు నిమ్మకాయ మార్కెట్ ఈ యొక్క రైతులతో వ్యాపారులతో కలకల్లాడుతుంది. అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ఒక్కసారిగా 80 కేజీల బస్తా 10,000 రూపాయలు, 10,500 రూపాయలు, 9,500 రూపాయలు ధర పలుకుతుండడంతో ఆ రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వ్యాపారులు కూడా ఆ సరుకు ఇక్కడికి వచ్చి రాగానే ఆ ఆటోల నుంచి దిగక ముందే ఈ సరుకును కూడా వ్యాపారులు కొనుగోలు చేసి ఇటు తరలిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈసారి ఈ నిమ్మ రైతులకి ఒక ఆశాజనకంగా కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.